ఏమండి, చర్మాన్ని మార్చుకోలేని వాడు మనసును మార్చుకున్నాడంటే చరిత్రలో. ఏమండి, ఎప్పుడు మార్చుకున్నాడు, ఎలా మార్చుకున్నాడు, ఎంత గొప్పగా దేవుని కోసం బ్రతికాడు, ఇప్పుడు మనకు అర్థం కావాలి. అంతే కదండి. అంత ఈజీ కాదు కదండి మనసును మార్చుకోవటం. ఎందుకంటే మీరు మారు మనస్సు పొందే అంటాడు. మనసు మారటం అంత ఈజీయా? మీరు రూపాంతరం చెందడు, మీరు మనసును మార్చుకోండి అంటున్నాడు. మనసును మార్చుకోవటం అంత ఈజీ కాదు. కనుక ఎప్పుడు మార్చుకున్నాడు, ఎలా మార్చుకున్నాడు, ఏమండి, ఎంత గొప్పగా దేవుని కోసం బ్రతికాడో జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఎవరు, ఏ దేశస్థుడు? కూషు దేశస్థుడు. దేశం అంటే ఒక వ్యక్తిని బట్టి దేశం అంటారా? దేశంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఎంతో మంది ప్రజల్లో ఒక వ్యక్తి మార్చుకోవటం ఏంటండి? ఎలా మార్చుకున్నాడు, ఎలా మార్చుకోగలిగాడు అసలు? ఇది మనం బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎవరో గురించి మనం ఆలోచించకూడదు. వాళ్ళు మార్చుకోలేదు, వీళ్ళు మార్చుకోలేదు అని మనం ఎప్పుడు ఆలోచించుకోవద్దు. నువ్వు మార్చుకుంటే నీకే బెనిఫిట్. బాగా వినాలి. నువ్వు మార్చుకుంటే మనసును నీకే బెనిఫిట్, ఇంకా పక్క వాళ్ళకి కూడా బెనిఫిట్ రాదు. అది ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము. ఇప్పుడు మనం కూషు దేశస్థుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళుతున్నాం. ఇప్పుడు తన చర్మమును మార్చుకోలేనటువంటి వాడు మనసును మార్చుకున్నాడు అన్నామే. ఆ తను ఎవరు, ఎలా మార్చుకున్నాడు, ఎందుకు మార్చుకున్నాడు, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు, ఎలా బ్రతకాలని దేవుని కోసం నిర్ణయం చేసుకున్నాడు అసలు అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయం. 38వ అధ్యాయము 4వ వచనం. 38 చెప్పింది ఎవరు? మనకి ఈ క్వశ్చన్ రైజ్ చేసింది ఎవరు? ఇర్మియా గారే. మళ్ళీ ఆన్సర్ కూడా ఇర్మియా గారే చెప్పాడు. 38వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనము పరీక్షిద్దాం. 4వ వచనం 38:4. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. 38:4. కనుక విని ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిరి. అదేమనగా, ఇక్కడి నుంచి మీరు చదవాలి. ఈ మనుష్యుడు, నెక్స్ట్ పేజీలోకి వెళ్ళండి. ఈ మనుష్యుడు, ఇర్మియా గారి గురించి భయంకరమైనటువంటి సిట్యువేషన్ ఏర్పడిందండి. ఈ ప్రజలందరూ ఇర్మియా గారి పట్ల మంచి కక్ష కట్టున్నారు. ఎలా కక్ష కట్టారు, ఎలాంటి ప్రజలు ఉన్నారు అది చెప్తున్నాడు. ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ప్రజలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరి గురించి? ఇర్మియా గారి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నారు. రాజుగారి ముందు స్టేట్మెంట్ ఇస్తున్నారు. రాజు ముందు నిలవబెట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ ప్రజలు, ఈ మనుష్యుడు, ఏ మనుష్యుడు? ఇర్మియా గారు అనేటటువంటి ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము, దేవుని గురించినటువంటి ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన. అర్థమైంది మీకు పాయింట్? దేవుని గురించినటువంటి సమాచారము ప్రజలకు ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచి ఉన్న యోధుల చేతుల్లోనూ ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. ఏం చేస్తున్నారంటే, ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుని మాటలు చెప్పి వాళ్ళందరిని బలహీనపరుస్తున్నారంట. ఎవరైనా దేవుని మాటలు చెబితే బలపరుస్తారు కానీ ఏమంటే బలహీనపరుస్తారండి? దేవుని మాటలు బలహీనమైనా మీరు చెప్పండి. కలుగు అంటే కలిగిందండి ఈ సృష్టి. అది బలమైనదా బలహీనమైనదా? మహత్తు గల మాట అన్నాడు. అలాంటి మహత్తు గలటువంటి మాటలను సమాజానికి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు బయలుదేరి సమాజాన్ని తెలియచేయడానికి ప్రజల్లోకి వెళితే ఆ ప్రజల్లో ఉన్నటువంటి యోధులందరూ చాలా నిఘా పెట్టారండి ఆయన పైన. ఎలాంటి నిఘా పెట్టారో తెలుసా? ఎలాంటి ప్రజలందరూ నష్టపోతున్నారు అని చెప్పి ఈ యొక్క విషయాన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్ళడానికి వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్తున్నారు చూడండి. ఏం చెప్తున్నారు? ఈ పట్టణములో నిలిచి ఉన్నటువంటి యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. రాజుతో చిత్తగించి వానికి మరణ శిక్ష విధింపుము. ఇర్మియా గారిని చంపేయండి అర్జెంటుగా. పరిస్థితి ఎలా ఉందో చూడండి. దేవుని పేరున బయలుదేరినటువంటి ఇర్మియా ప్రవక్త పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఏమంటున్నారండి? చిత్తగించి ఈ మనుష్యుడును ఇమీడియట్గా మరణ శిక్ష తొందరగా లేపేయాలండి. ఇతని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు. దేవుడు ప్రవక్త వాల్యూ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది మీరు చెప్పండి. దయచేసి ఈ వ్యక్తిని చంపటమే తప్ప ఇక వేరే ఆప్షన్ లేదంటున్నారు. మరణ శిక్ష విధింప వల్లను ఆర్డర్ పాస్ చేస్తున్నారు వీళ్ళే. ఆ పాస్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది యోధులు కూడా ఉన్నారు. నష్టం జరుగుతుందట. ఏం చెప్పినందుకు?
దేవుని గూర్చినటువంటి ఆ పదం మీకు అర్థం కావాలి. ఇట్టి సమాచారము, ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బలహీనపడిపోతున్నారా అంటే, ఒక మరణించాలి, ఇతను చంపేయాలన్నటువంటి డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే, దేవుని గురించినటువంటి మాటలు ఉన్నట్టుగా చెప్తే ప్రజలు ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటిది మీరు కూడా అప్లై చేసి చూడండి. ఇదిగో ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి విరోధం ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు మీరు? బైబిల్ ప్రభుల వరకే చెప్పలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి విరోధం ఎప్పుడు వచ్చి తెలుస్తుందా? నిజమైనటువంటి వాక్యాన్ని నువ్వు షేర్ చేసుకో, ఖచ్చితంగా విరోధులు అవుతారు. ఎగ్జాంపుల్గా ఇర్మియా గారే, నీకు ఇంకా విరోధం కాకుండా మీ బంధాలు గట్టి బంధాల్లాగా ఒకవేళ ఉన్నాయంటే నువ్వు అక్కడ అప్లై చేయట్లేదు. సమాచారాన్ని, దేవుని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని, సువార్తను నువ్వు అక్కడ అమల్లో పెట్టలేదు, అప్లై చేయట్లేదు. అలాంటప్పుడు నీ మీద అసలు ఎందుకు ఆలోచన చేస్తారు? ఇర్మియా గారు ప్రవక్త కాబట్టి దేవుడు చెప్పమన్నది చెప్పాలి కాబట్టి ఇక బయలుదేరి వెళితే ఈ ప్రజలందరూ నష్టపోతున్నారు. ఇతను ఇమీడియట్గా రాజుల కాలం కనుక ఇమీడియట్గా ఏం చేయమంటున్నారు? మరణ శిక్ష విధింపవాలని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారండి. ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారు చూడండి, 5వ వచనంలో బాగా చూడాలి మీరు. 5వ వచనంలో మనం ఏమన్నా ఇర్మియా గారి లక్షణాలు ఏమైనా కలిగి ఉన్నామండి? అలాంటి సిచ్యువేషన్ ఏమైనా మనకి అసలు ఎదురవుతుందా? అసలు కనీసం మాటలన్నా ఏమైనా వస్తున్నాయండి? మీరు ఎన్నైనా చెప్పండి, ఇది నిజమైనటువంటి స్వచ్ఛమైన, పరిపూర్ణమైన, యథార్థమైన, కల్తీ లేనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి బోధ అని ఎక్కడైనా నువ్వు రిపీట్ చేసావు? ఎక్కడైనా నువ్వు చెప్తే అప్పుడు బయటకు వస్తుంది ఇలాంటి విషయాలన్నీ. నువ్వు చెప్పనంత వరకు నేను అందరూ లైక్ చేసేటువంటి వాళ్ళు. ప్రవక్తనే అయిష్టంగా చూస్తున్నారంటే ప్రవక్త చేసిన పని ఏంటి చూసారండి? మీకు అర్థమవుతుందా? 5వ వచనం, అందుకు రాజైన సిద్కియా, అప్పటి రాజు ఎవరు? సిద్కియా. ఎందుకు జరిగిందంత విన్నాడు. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు. ఇతను కూడా అంతగా భయంకరంగా ఉన్నాడు. మీ దగ్గరే ఉన్నాడుగా, మీ వశంలో ఉన్నాడుగా, మీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడుగా, నా దాకా తీసుకురావటం ఎందుకు? మీ వశముననున్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా. అమ్మో, రాజు కూడా పరిస్థితి ఎలా ఉంది? నేను మీకు అసలు అడ్డమే రాను, నేను మీకు రాజు అడ్డమే రాను, ఏం చేస్తారో చేసుకొని నేను అడ్డం రానంటున్నాడు. రాజే విడిచిపెడితే, రాజే ఒక ప్రవక్తను విడిచిపెడితే ప్రజలు ఎలా ఉంటారు మీరు చెప్పండి? అసలు ఏ స్టేజ్కి తీసుకెళ్తారు అతన్ని? చంపకి ఇంకేమైనా ఉందా అండి మీరు చెప్పండి? రాజే ఆ విడిచిపెడితే ఇక ఆయనకి, ఆ ప్రవక్తకి ఎవరు రక్షించాలి? రక్షించాల్సింది రాజే ఆ కాలంలో. కానీ రక్షించాల్సినటువంటి రాజే ఇలాంటి స్పాట్ డెసిషన్ తీసుకుని ఏది మంచి ఏది చెడో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈ సిద్కియా రాజు ఉంటే నిజంగా ఎవరు రక్షించాలండి ఇలాంటి సిచ్యువేషన్లో? ఆ ప్రవక్తని, దేవుని పక్షాన బయలుదేరినటువంటి ప్రవక్త ఎవరు రక్షించాలి? నిజంగా దేవుడే రక్షించాలి. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు రక్షించాలి తప్ప ఇంకెవరు రక్షించే పరిస్థితి ఎవరు లేరు. ఎందుకంటే దేవుని మాటను తీసుకుని బయలుదేరాడు, దేవుని వాక్కును తీసుకుని బయలుదేరాడు, దేవుడి యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను తీసుకుని బయలుదేరాడు సమాజానికి, దేవుని పిల్లల్లో చెప్పడానికే. ఏ సిచ్యువేషన్ వస్తుందో మీకు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో 5వ వచనం, రాజు క్షమించమని అంటే నిజంగా అండి ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. 6వ వచనం, దేవుడే విడిచిపెట్టండి పదాన్ని మీరు బాగా గమనించాలి. 6వ వచనం, వారు ఇర్మియాను పట్టుకొని, చూసారండి, పట్టుకొని ఎవరిని? ప్రవక్తను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. ఏం చేశారు వీళ్ళంతా? ఇర్మియాను పట్టుకున్నారు. ఏం చేయడానికి? చంపటానికే పట్టుకున్నారంటండి. మామూలు విషయం కాదు. ఇర్మియా గారిని పట్టుకున్నారు. అందరూ వచ్చి పట్టుకుని ఇగో ఏ కారాగృహం అంటే కారాగృహము, రాజకుమారుడకు మల్కియా గోతులోనికి దింపి. రాజకుమారుడు కూడా ఒక గోతు ఒకటి పెట్టారు అక్కడ. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ చంపాలి ఏంటి అని చెప్పి కొన్ని స్టేజెస్ ఉంటాయి కదండి. అలాగే ఈ మల్కియా కుమారుడు ఉన్నాడు కదండి, ఇదిగో రాజకుమారుడుకు మల్కియా గోతులోనికి దింపేసేసారంట చంపేయటానికి. గోతిలోనికి దింపేశారని ఉంది చూడండి. ఎలా దింపారు, ఏం చేశారు మీరు బాగా గమనించాలి. గోతిలోనికి దింపిరని ఉంది. అందులోనికి ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు, పైగా ఎలా దింపారంట? తాళ్ళు కట్టి బ్రతికున్నప్పుడే మనిషిని ఆ గోతిలో దించడం. అంటే గొయ్యి అంటే మామూలు ఏదో స్తంభాల్లో వేయటానికి రోడ్లు వెంటేసే ఆ గోతులు కాదు అవి.
ఏమండి, తాళ్లతో కట్టి దింపిరి. తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు. పదాలు మీకు అర్థం కావాలి. మీకు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండేనన్నది. చూడండి, ఏముంది? బురద మాత్రమే ఉందంటే ఇప్పుడు ఆ బురదలో దిగిపోయిన వాళ్ళు ఏమవుతారు? ఊబిలో దిగి మెల్లమెల్లగా ఇతను ఏమైపోవాలి? చచ్చిపోవాలని టార్గెట్ పెట్టారు. ఇప్పుడు ఇర్మియా గారికి టార్గెట్ పెట్టారు. రాజు కూడా దానికి ఏమయ్యాడు? అగ్రి అయిపోయాడు. రాజు కూడా దానికి అగ్రి అయిపోయాడు. మొత్తానికి ఆ బురదలో ఉండను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఏముందండి? ఆ బురదలో ఇర్మియా దిగబడెను. మొత్తానికి ఇర్మియా గారిని చంపేయడానికి ప్లాన్ చేశారు. ఇర్మియా గారిని ఈ బురద గోతులో దించడానికి అతను చేసిన తప్పేంటి? సమాజంలో దేవుని వాక్యాన్ని ప్రకటించటమే. చూసారండి, దేవుని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ సమాజానికి తీసుకువెళ్తే, ప్రజల మధ్యకి తీసుకువెళ్తే అతను చేసినటువంటి లోకం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో అతను పుట్టడానికి కారణ జన్ముడిగా పుట్టిందే అందుకు. మరి ప్రవక్తల యొక్క పరిస్థితే అది కదండి. మన పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఏమండి, ఇలాంటి పరిస్థితుల మధ్య ఇర్మియా గారు బురదలో దిగబడిపోతున్నాడు. ఇక చనిపోవడానికి సిద్ధమైపోతున్నాడు. ఇక మెల్లమెల్లగా ఊబిలోనికి వెళ్ళిపోయి చచ్చిపోతాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తికి తెలిసింది ఈ విషయం. ఏ వ్యక్తికి అది? తన చర్మమును మార్చుకొనలేనటువంటి వాడు తన మనస్సును మార్చుకున్నాడని చెప్పి మనం విన్నామే. ఆ కూషు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ తెలిసింది. బాగా వినాలి. ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆ వ్యక్తి ఒక అన్యుడు. ఆ వ్యక్తి అన్యుడండి బాబు, కంప్లీట్గా. 8వ వచనం. ఇది ఎవరు చూశారంటే చర్మాన్ని మార్చుకోలేని మనుష్యుడు విన్నాడు. 8వ వచనం చూడాలి. ఇర్మియా గారి పరిస్థితి ఎలా ఉంది? ఇక మెల్లమెల్లగా దిగిపోవటమే ఊబిలోనికి. అమ్మో, ఊబిలోకి వెళ్ళకూడదు అంటూ ఉంటారు, చూసారా? ఇక ఊబిలోనికి దిగిపోవటమే. 8వ వచనం బాగా చూడాలి మీరు. ఈ మాటలన్నీ మనకు బుద్ధి కలగటానికే. 8వ వచనం చూడండి. రాజు బెన్యామీను దూరమున కూర్చుండి ఉండగా, ఏ రాజు? సిద్కియా రాజు బెన్యామీను దూరమున కూర్చుండి ఉండగా, రాజు ఇంటిలోని, ఇతను ఎక్కడుంటాడు? రాజు ఇంటిలోని కూషీయుడగు, ఇతడు ఏ దేశస్థుడు? కూషీయుడగు ఎబెద్మెలెకును షండు. ఎవరంటే ఈయన? ఏ దేశం వాడు? కూషీయుడు. ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాడు. ఏమండి, కూషీయుడు. వాళ్ళు చర్మాన్ని మార్చుకోలేరని అర్థమైపోయింది ఆయనకి. ఏమండి, నల్లజాతి వాళ్ళు, వీళ్ళంతా నల్లజాతి వాళ్ళు. పైగా ఇతను షండు అంటే నపుంసకుడు. పైగా ఇతను అన్యుడు. అసలు దేవునితో సంబంధం లేనటువంటి వ్యక్తి. అన్యుడు. ఏమంటున్నాడు చూడండి, అన్యుడు. వారు ఇర్మియాను గోతిలో, ఆ పదం చూడండి, వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని. ఏమండి, ఆయన కూడా నాకెందుకులు అనుకుంటే బాగా గమనించాలి. ఇర్మియాను గోతిలో కూషు దేశస్థుడు ఎబెద్మెలెకు రాజు ఇంట్లో ఉన్నాడు. ఇది ఉండేది ఎక్కడ? రాజు ఇంట్లోనే ఉంటాడు. రాజుగారి సిద్కియా రాజు ఇంట్లోనే ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి విషయం ఇప్పుడు ఎవరికి అర్థమైంది? ఎవరు విన్నారంట? ఇలా జరిగిందంట. ఒక ప్రవక్తను తీసుకువెళ్ళి ఇలా చంపడానికి సిద్ధం పడ్డారంట. వార్త రాజు ఇంట్లో ఉన్నటువంటి ఎబెద్మెలెకు విన్నాడండి. షండు, నపుంసకుడు, కూషు దేశస్థుడు, ఒక అన్యుడు. నిజంగా విని గోతిలో వార్త విని, ఎంత బాగుందో చూడండి. విని రాజు నగరిలో నుండి బయలు వెళ్ళి, ఎంత డెసిషన్ తీసుకున్నాడు చూడండి. రాజు నగరిలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవు చేసిన. ఏమంటే రాజుతో మాట్లాడుతుంటే మామూలు విషయం చెప్పండి. అప్పటికప్పుడే పర్మిషన్ లేకుండా వీళ్ళందరూ దాటుకుంటూ కదా, ఇంట్లో ఉన్నటువంటి వాడు రాజు దగ్గరకు వచ్చే పరిస్థితి ఏమన్నా ఉంటుందా అండి? చెప్పండి. ఇంట్లో వ్యవహారాలు, ఇప్పుడు పనివాడు ఉన్నాడు ఎగ్జాంపుల్గా పనివాళ్ళు యజమానుడితో డిస్కషన్ చేస్తారు. ఇంట్లో పనివాళ్ళ దగ్గర ఒక పనివాడు మెయినోడు ఒక వాళ్ళకి డిస్కస్ చేస్తారా? కదండి. అంతేగాని హెడ్తో ఎప్పుడు పెట్టుకోరు. అలాంటిది ఇప్పుడు ఈ ఎబెద్మెలెకు ఎవరితో మాట్లాడటానికి బయలుదేరాడు?
ఏదేమైతే ఏంది పరిస్థితి, ముందు వెళ్ళి మాట్లాడదాం పదా అని చెప్పి అన్నారు. నిజంగా ఇలాంటి తెగింపు, ఇలాంటి ధైర్యము, ఏమంటే నిజంగా ఎబెద్మెలెకు ఉన్నటువంటి ధైర్యం మనకుందా అండి? ఏమంటే అసలు దేవుని గురించి ఒక ప్రార్థన చేయడానికి ధైర్యం లేదు, ఒక పాట పాడటానికి ధైర్యం ఉండదు కదా, ఒక వాక్యం అందించడానికి మనకు ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవం ఉంటే ఎబెద్మెలెకు రాజుతో మాట్లాడడానికి బయలుదేరాడు. రాజు తలుపుకుంటే దెబ్బలు కొదవా అని ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. నేను ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత నువ్వెవరు మాట్లాడతానికంటే, ఏంటి రాజు కదండి, నువ్వెవరు మాట్లాడతానికంటే ఆయన ఇంకేం ఆలోచన చేయలేదు అని విని రాజుతో ఈలాగు నగరిలో బయటికి వెళ్ళి రాజుతో ఈలాగు మనవి చేశాను, రాజుతో ఈలాగు మనవి చేశాను. 9వ వచనం రాజా రాజా నా ఏలినవాడా, ఏమంటే రాజా నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసిన యావత్తు అన్యాయము. నువ్వు చూడండి, రాజుతో మనవి చేస్తున్నాడు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు. ఆ మనుషులందరూ కుట్ర పన్ని ఇగో తప్పుడు సాక్ష్యాలు బనాయించి ఆ మనుషుల గురించి తప్పు చెప్పారు. ఆయన ఒక ప్రవక్త నువ్వు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ అన్యాయం అన్నాడండి. నేను మళ్ళీ చూడడం కావాలంటే మీరు 9వ వచనం, రాజా నా ఏలినవాడ నన్ను పోషిస్తుంది, నన్ను పెంచుతుంది, నీవే, నేను కాదంటలేదు. నా ఏలినవాడ ఆ గోతిలో వేయబడిన, ఏ గోతి? మల్కియా గోతి. మల్కియా కదండి, రాజకుమారుడుకు మల్కియా గోతి. సిద్కియా వేశాడు, రాజకుమారుడుకు మల్కియా గోతిలో పడమని చెప్పి నువ్వు ఆజ్ఞించావు కదా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఈ మనుషులు చేసిన యావత్తును అన్యాయము. ఏమంటే మనిషి అంటేనే అన్యాయం చేస్తాడండి, బాగా గుర్తు పెట్టుకోండి ఈ పదం. మ్యాక్సిమము మనుషులు ఏం చేస్తారంట? అన్యాయం. చెప్పింది ఎవరు అనుకున్నా? యేసు ప్రభుల వారు. నాయన రెండో రాకడలో పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం ఇండికేషన్ ఇవ్వని చెప్పి అంటారు. ప్రభులు వారు బయలుదేరి ఇంకా వెళ్ళిపోతే ఇంక చివరి ఘట్టంలో ఉన్నప్పుడు అడుగుతారు, నీ రాకడకు ఈ సూచనలకు యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగినప్పుడు మీరు మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు మోసం చేస్తారన్నాడు కదండి. మనిషి అంటేనే మోసం చేస్తాడండి. పర్టికులర్గా దేవుని గురించినటువంటి సమాజానికి చెప్తే చాలండి, విరోధులు అయిపోతారు. అందరూ విరోధులు అయిపోతారు. విరోధులుగా ఇంకేముంది? లోతు గారేమో దేవుని పక్షాన బయలుదేరాడు, లోతు గారి భార్య ఏమో లోక పక్షాన బయలుదేరాడు. యోబు గారేమో దేవుడు అంటాడు, యోబు గారి భార్య ఏమో లోకానుసారమైనటువంటి ఆలోచన. మీకు అర్థమవుతలేదు పాయింట్. ఈ రెండు వేరు దారులండి బాబు. ఇది ఇరుకు ద్వారము, ఇది విశాలమైనటువంటి ద్వారము. ఈ రెండు ద్వారాలు వేరు. అందుకని నేనే మార్గం అన్నాడు, అంటే నా మార్గం అంతా ఇలాగే ఉంటుంది అన్నాడు. ఎబెద్మెలెకు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు తెలుసా? రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళిపోయాడు, మాత్రం ఆలోచించలేదు. అమ్మో, ఒక ప్రవక్తల గురించినటువంటి అతనే తీసుకువెళ్ళి అక్కడ పడేయడం మామూలు విషయమా? అతను ఏమైపోతాడు? మీకు అర్థమవుతుంది. అసలు ఆయన ఎవరు అనుకుంటున్నారు? ప్రవక్త. రాజు గమనించలేకపోయాడు ఆయన ప్రవక్తని, అందుకని మెన్షన్ చేసి మరీ మాట్లాడుతున్నాడు. మీ పదాలు మీకు అర్థం కావాలి. ఆయన ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త. ఆయన ప్రవక్తయ్యా. ఆనాటి కాలంలో రాజులు సిద్కియాలు వాళ్ళైతే ఈనాటి కాలంలో క్రైస్తవులు కదండి రాజులు. యాజక సమూహము, రాజులేని యాజక సమూహం అన్నాడు కదా. మరి ఈనాటి రాజులేని యాజక సమూహానికి బైబిల్ అర్థం కాకపోతే, ఆనాడు ఒక షండుడికి, ఒక నపుంసకుడికి, ఒక అన్యుడికి, కూషు దేశస్థుడైన చర్మాన్ని మార్చుకోలేనటువంటి ఒక వ్యక్తికి అర్థమైపోయింది ప్రవక్త యొక్క క్యాపబిలిటీ ఏంటో, ప్రవక్త యొక్క అవసరత ఏంటో ప్రజలకు కదండి. కానీ ఈరోజు ఒక క్రైస్తవుడు అవసరత సమాజానికి ఎంత ఉందన్న సంగతి క్రైస్తవుడికే అర్థం కాకపోతే ఆలోచించండి. మనమే ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు ఒక్కోసారి. మనం క్రైస్తవులు అని మీరు చెప్పండి. క్రైస్తవుడు అంటే అనేక మందిని బ్రతికించేవాడు, తన ప్రాణాన్ని కూడా అవసరమైతే పణంగా పెట్టేవాడు. దానికి ఎగ్జాంపుల్గా నేను ప్రాణం పెట్టి ఉన్నాను కనుక మీరును ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నారు మీ సహోదరులేడ. ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, దేవుని మాటలు పంచుకోండి. కొంచెం ప్రాణాల దాకా ఏం అవసరం లేదు, పంచుకునే పరిస్థితి ఏమైనా ఉందా అండి? ఎందరితో కలుపుతూ ఉంటాడండి దేవుడు కూడా. అనేక మంది వ్యక్తులతో నీకు టైఅప్ చేస్తూ ఉంటాడు. ఎందుకని? ఎవరైనా షేర్ చేసి మాట్లాడతావేమో. లోకానుసారమైన మాటలే మాట్లాడతాం, ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా.
అంతేగాని అసలు నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి, నువ్వు అసలు పునర్జన్మ స్నానం చేసుకున్నావా లేదా, చేస్తే నీ యొక్క ఎప్పటి వరకు ఎదిగావు, నీ బాల్య దశ ఏంటి, నీ యవన దశ ఏంటి, అసలు నీ యొక్క ఈ స్వార్థ ప్రయాణంలో, నీ దండయాత్రలో నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఈ డిస్కషన్ ఏమైనా వచ్చిందండి? ఏమన్నా 4 రాళ్ళు వెనకేశారా? పిల్లలు ఏమన్నా వెనకేశారా? ఇవే కదండి మా ఆలోచనలన్నీ. బాగా ఆలోచించండి. ఒక ఎబెత్మెలకు ధైర్యాన్ని మీరు బాగా పచ్చగంటాలి. క్రైస్తవుడు అంటే అసలు ధైర్యశాలండి బాబు. కానీ ఈరోజు పిరికివాడుగా మారిపోయాడు. ఎబెత్మెలకు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఈ మనుషులు చేసిన యావత్తును అన్యాయము, ప్రవక్త పట్ల చేస్తున్నటువంటి కార్యక్రమం అన్యాయమని గుర్తించినటువంటి వ్యక్తి కూషు దేశస్థుడు. చూడమాట కంప్లీట్గా. అయితే అతడున్న చోట ఏది? బురద, గొయ్యి. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. ఇంకేం దొరుకుతుంది భోజనం అక్కడ? మెల్లమెల్లగా దిగిపోతున్నాడు. తాళ్ళతో దించారు, మెల్లగా బురదలో దిగిపోతా ఉంటాడు అనమాట. అది లోతైన గొయ్యి, అది మెల్లగా దిగిపోతాడు. ఊగది చంపటానికే ప్రయత్నం. అది అలా చంపటానికే రాజకుమారుడు మల్కియా ఏర్పాటు చేసుకున్నటువంటి గొయ్యది. చంపటానికి నిర్ణయించినటువంటి సెలెక్ట్ చేసి పెట్టాడు అక్కడ ఇలా చంపటానికి రూల్స్ అని. అలాంటి దానిలో ఇర్మీయా గారు చెబుతూ అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలు ఏమీ లేవు. నిజంగా ప్రవక్త గురించి చెప్పినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి, ఎంత గొప్పగా ఉన్నాయి. ఈ మాట విన్నాడండి సిద్కియా రాజు. ఈ మాట సిద్కియా రాజు విన్నాడు. సిద్కియా రాజు విని, అవునా ఇంత కెపాసిటీ ఉందా, ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ఒక నిజమైన ప్రవక్తయ్యా, ఆయన ఒక నిజమైనటువంటి ప్రవక్త, వాస్తవాలు చెప్పే ప్రవక్త. ఇవన్నీ సిద్కియా రాజుకు చెప్పాడు. ఆయన వాస్తవాలు చెప్పే ప్రవక్త, యథార్థ కలిగినటువంటి వ్యక్తి ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగేది ఆయన అన్నాడంటే, అలాంటి ఆయన అయ్యా మీరు చంపడానికి ఇది అన్యాయం అయ్యా. ఆయన ఎబెత్మెలకు ఒక నపుంసకుడు, ఒక అన్యుడు ఎంత డెసిషన్ తీసుకుని మాట్లాడటానికి వెళితే, ఈరోజు మనం అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో అంటే దేవుని గురించి ఏమైనా చెప్తున్నామండి? హ్యాపీగా ఒక 10 మందిని కూర్చోబెట్టి చెప్పడానికి కూడా కష్టమైపోతాం. రాజు షాక్ అయిపోయాడు, గుండెలు పగిలిపోయినాయి రాజుకి. అయ్యో నేను ఇంత అన్యాయం చేశానా, ఇంత మూర్ఖంగా బిహేవ్ చేశానని ఇమీడియట్గా ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు చూడండి. ఇమీడియట్గా 10వ వచనం ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు చూడండి. 10వ వచనం అందుకు రాజు నీవు ఇక్కడ నుండి ఇమీడియట్గా ఎందుకంటే అతను చనిపోవడానికి సిద్ధమైపోతున్నాడు, అక్కడ బురదలో కూరుకుపోతున్నాడు. ప్రవక్త మీరు మామూలు వ్యక్తి కాదైనా. అది నపుంసకుడికి అర్థమైంది, కానీ ఏలేటటువంటి దేశాన్ని పరిపాలించే రాజుకి అర్థం కాలేదండి. మీకు ఇక్కడ పాయింట్ అర్థం కావాలి మీకు ఇక్కడ. రాజుకి అర్థం కాల, ఒక నపుంసకుడికి అర్థమైంది, ఇంట్లో పనివాడికి అర్థమైందండి వాల్యూ. అందుకు రాజు నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకొని పోయి, ఇమీడియట్గా ఒక 30 మందిని బయలుదేరి తీసుకుని వెళ్ళిపో. 30 మందిని మనుషుని వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మీయా చావకమునుపో. అంటే ఇప్పుడు ఆ గోతులో వేసింది ఎందుకు? ఇప్పుడు అర్థమవుతుంది కదండి, గోతులో దించింది ఎందుకు? చావకమునుపు అంటే చచ్చిపోతాడు. నువ్వు చచ్చిపోయే లోపు 30 మందిని తీసుకుని వెళ్ళిపోవాలి ఇమీడియట్గా. చావకమునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించుమని కూషీయుడకు ఎబెత్మెలకు సెలవీయగా. అర్థమవుతుందండి? కూషీయుడకు ఎబెత్మెలకు సెలవీయగా. ఏమంటే కూషు దేశంలో ఎంతోమంది మనుషులు, అంత గొప్ప పేరు ప్రతిష్టలు పొందినటువంటి యోధులు ఉన్నారే, అలా అంతమంది ఉండగా కూడా ఒక ప్రవక్తకు అన్యాయం జరుగుతుంటే ఒక్కళ్ళు కూడా చెల్లించలేదండి. ఒక నపుంసకుడు చెల్లించాడు, ఒక షండు చెల్లించాడు. ఏమండి ఆలోచించాలి మీరు ఇవన్నీ. ఒక అన్యుడు చెల్లించాడు, కానీ ఈరోజు మాత్రం మనకు చీమ కొట్టినట్టుగా కూడా లేదు. చూడు అన్ని పదాలు ఎందుకు రాయించాడు మీకు అర్థమవుతుంది. అప్పుడు బయలుదేరి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతులోనున్న ఇర్మీయా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి, తాళ్ళ చేత మళ్ళీ దింపాడు. తాళ్ళ చేత ఏం దింపాడు? పాత బట్టలు తీసుకున్నాడు. పాత బట్టలు, ఇంట్లో చిరాకులైనటువంటి పాత బట్టలన్నీ తీసుకుని ఆ తాళ్ళకి కట్టి, మళ్ళీ మీరు బాగా గమనించాలి, మళ్ళీ గోతులను తాళ్ళు వేసి ఆ పాత బట్టలన్నీ తాళ్ళు కట్టి గోతులోకి దించాడు. గోతులోకి దించినప్పుడు ఎట్లయితే లాగేయచ్చులో అనుకోలేదు, ఎబెత్మెలకు అనుకోలేదు. అయ్యా ఆయన ప్రవక్త,
ఆయనకి ఏమాత్రం చర్మమునికి నొప్పి కలగకూడదు. ఆ బట్టలు ఒంటికి కట్టుకున్న తర్వాత తాడు కట్టుకుంటాడు. డైరెక్ట్గా తాడు కట్టులాగితే చర్మం ఏమైపోద్ది? కోసుకుపోతుంది. అర్థమవుతుందండి? ఒక అన్యుడు ఆలోచించాడండి, ఒక ప్రవక్త అట్లా పాత బట్టలను పోగు చేసినంత అవసరం ఎందుకు వచ్చింది కదండి? ఎంత బాగుందో చూడండి, మీకు ఎంత ఆలోచన చేశాడు. చిరాకులైనటువంటి గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతులో ఉన్న ఇర్మీయాను పట్టుకొనగా తాళ్ల చేత వాటిలోనికి దింపి పాతవై చిరాకులైన ఈ బట్టలను తాళ్ల మీద నీ చంకల కింద పెట్టుకొని, ఇదిగో నీ చంకల కింద ఈ బట్టలన్నీ పెట్టుకొని ఆయన అక్కడ కట్టుకో, నిన్ను మేము పైకి లాగేస్తామని. మామూలుగా తాడు, అలాంటి సిచ్యువేషన్లో తాడు పైకి లాగేస్తే అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా తన ఒంటి మీద గీత కూడా పడకూడదని ఆలోచన చేసిన వ్యక్తి అండి షండు. ఒక అన్యుడు, ఒక ఎబెద్మెలెకు, ఆయన పేరు మారుమోగిపోతుంది చూడు, దేవుడు రాయించుకొని ఉండలేకపోయాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, ధైర్యశాలి, అడిగాడు, నిలదీశాడు, ఈ మనుషులు చేసిన అన్యాయం అన్నాడు. ఆ మనుషులు ఎంతమంది యోధులు ఉన్నారా లేదు? 4వ వచనం అదే చూసాం. వాళ్ళందరూ అతను మీ చేతిలో ఉన్నాడు కదా అని చెప్పి ఎందుకన్నాడు? మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు కదా అని అంటాడు, అని ఆలోచిస్తున్నాడు. అలాంటి వారిని కూడా బ్రేక్ చేసి ఆ వార్త విన్న వెంటనే లేట్ చేసి చచ్చిపోతాడు. మళ్ళీ అమ్మో లేట్ చేస్తే మనకు దొరకడు, వెళ్దామా వద్దని ఇంకేం ఆలోచించాలి, ఇమీడియట్గా రంగంలోకి దిగేశాడు. చూడండి, ఇంట్లో పనిచేసేటటువంటి అతను దింపి అలాగూ నీ చంకల కింద పెట్టుకొని మనం అతనితో చెప్పాను. 12వ వచనం 13వ వచనం. ఇర్మీయా అలాగు చేయగా వారు ఇర్మీయాను తాళ్లతో చేదుకొని, పైకి నీళ్లు చేదినట్టు చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపకు తీసిరి. అప్పుడు ఇర్మీయా బందీ గృహశాలలో నివసించెను. అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టారు? రాజాజ్ఞ మేరకు మళ్ళీ ఎక్కడ పెట్టారు? బందీ, అంటే మళ్ళీ బందీ గృహం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ బంధిస్తారు కొంతమందిని. బందీ గృహశాలలో పెట్టారు. ఏమంటే మీకు బాగా గమనించాలి, ఆ టైంలో ఈ వ్యక్తి రక్షించబడటానికి, కాపాడబడటానికి వాడుకున్నటువంటి వ్యక్తి, డెసిషన్ తీసుకున్న వ్యక్తి, నిజంగా ఆ టైంలో ఆ రంగంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎబెద్మెలెకు, కూషు దేశస్థుడు, ఒక షండు, ఒక అన్యుడు, ఇంట్లో పనిచేసేటటువంటి రోల్ కలిగినటువంటి వ్యక్తి. రాజు ముందు ధైర్యంగా వెళ్ళగలడు. ఆ రోజు వెళ్ళి ఉండకపోతే ఇర్మీయా గారి పరిస్థితి ఏంటి? ప్రధాన పాత్ర పోషించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవక్తను ఆదుకున్నటువంటి వ్యక్తి ఈ కూషు దేశస్థుడైనటువంటి ఎబెద్మెలెకు. తన చర్మాన్ని మార్చుకోలేమన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. కూషు దేశం, నేను చర్మాన్ని మార్చుకోలేను, నాకు అర్థమైపోయింది. ఆయన చర్మాన్ని మార్చుకోలేడు, కానీ దేన్ని మార్చుకున్నాడు? మనసు మార్చుకున్నాడు. ఎబెద్మెలెకు లాంటి మనసు మనకు ఉందంటారా? ఎబెద్మెలెకు లాంటి ధైర్యం మనకు ఉందంటారా? ఎబెద్మెలెకు లాంటి ఒక తెగింపు మనకు ఉందంటారా? ఇది నిజము అని తెలిసిన తర్వాత కూడా ఏమంటే ఆ సదస్సుకు వెళ్ళడానికి మనం కింద మీద ఆలోచిస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళకి భయపడి, సమాజానికి భయపడి, లోకానికి భయపడి, పెద్దలకు భయపడి, సేవకులకు భయపడి. కానీ ఎబెద్మెలెకు డెసిషన్ చూశారండి. ఎబెద్మెలెకు డెసిషన్ ఎంత పరిస్థితిగా ఉందో చూడండి, ఎంత పరిస్థితి. ఇర్మీయా గారిని ఎక్కడ పెట్టారు? బందీ గృహంలో పెట్టేశారు. కనుక ఇర్మీయా ప్రవక్తను నిజంగా బురద గోతులో నుంచి వెలుపలకు తీసుకురావడం. అదే గోతి? బురద గోతిలో నుంచి వెలుపలకు తీసుకురావటానికి ఎబెద్మెలెకు ముఖ్య పాత్ర పోషించినట్టుగా ఉందా లేదా? ఉందండి. ఎబెద్మెలెకు అన్యుడైన ఒక ముఖ్య పాత్రను పోషించాడు. మరి నువ్వు క్రైస్తవ్యంలోనికి వచ్చి క్రీస్తుని ధరించిన తర్వాత నీ పాత్ర ఏంటి? నువ్వే పాత్రను పోషిస్తున్నావు? ఈరోజు నేను ఏ పాత్రను కలిగి ఉన్నావు? సంసారం అనేటటువంటి యొక్క ఉచ్చులో పడిపోయి క్రీస్తు నీకు అప్పచెప్పినటువంటి పాత్రను పోషించడంలో నువ్వు దూరం అయిపోయావేమో. అతను కూడా ఒక డ్యూటీలోనే ఉన్నాడు. ఈ షండుడైనటువంటి ఎబెద్మెలెకు కూడా, ఈ కూషుడైనటువంటి వ్యక్తి కూడా డ్యూటీలోనే ఉన్నాడు. అంత డ్యూటీలో ఉన్నా కూడా దేవుని యొక్క ప్రజల పక్షాన, ప్రవక్త పక్షాన మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకున్నాడు. ఏది చెబితే అది జరుగుతుంది. తన దేవుని పక్షాన బయలుదేరినటువంటి వ్యక్తి. ఇతను పోయాడంటే ఈ ప్రపంచానికి దిక్కు లేదు. రొట్టెలు కూడా ఇక
దొరకమని రాశాడు. మీకు అర్థమైంది లేదు? తినటానికి గతి ఉండదురా నాయన. రొట్టెలు శరీరానికి సంబంధించి కదా. అతను పోయాడంటే నిజంగా కరువు తప్ప ఇంకా ఆ దేశానికి ఏమైనా ఉందా అని అంత గొప్పగా ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు కనిపిస్తున్నారు మనకి? ఎబెద్మెలెకు కనిపిస్తున్నారు. మనం ఏ పాత్ర పోషిస్తున్నాం? ఒక్కసారి మనకిచ్చిన ఆయుష్కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మనం ఏ పాత్ర పోషిస్తున్నాం ఒకసారి మీరు బాగా గమనించాలి. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము ఏ పాత్రను మనం పోషిస్తున్నాం? క్రీస్తు అప్పచెప్పినటువంటి బాధ్యతలను ఏమైనా నెరవేరుస్తున్నామా? ఇంతకుముందు మనం విన్నట్టుగా మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తానుసారమైనటువంటి విధి విధానాలను బట్టి నీ బ్రతుకును మార్చుకోమన్నాడే, అప్పుడే నువ్వు నూతనపరచబడుతావాడు అని చెప్పింది బైబిల్. ఏం మార్చుకున్నావు? ఏం మారాం? ఏం ఎదిగాం? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితే ఎవరు ఏదో అనుకున్నారన్న ఫీలింగ్తో నువ్వు ఉంటే మరి ఆ రోజు ఇర్మియా గారు కూడా తెలుసు ఆయన ప్రాణాలకు ప్రమాదం అన్న సంగతి తెలిసి కూడా ఎందుకు మాట్లాడాడు? ఆ తెగింపు కలిగినటువంటి వాడు. కనుక క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒక అన్యుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎబెద్మెలెకు అన్యుడండి. సమాజంలో గౌరవం లేనటువంటి వ్యక్తి, చీ అనుకునేటటువంటి వ్యక్తి, అటు ఎదురొస్తుంటే ఇటు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి మనకు సమాజానికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. బురద గోతులో నుంచి ఏమండి కనీసం బ్రతకటానికి బందీ గృహంలోనికి తీసుకురాగలిగేటటువంటి మెయిన్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి.